అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర ప్రేమామయుడ నామదగిన మా యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన సంవత్సరం అంతా ఈ కాచి కాపాడి తండ్రి రెక్కల కింద మమ్మల్ని భద్రంగా సజీవులుగా క్షేమంగా ఉంచిన తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మేమందరము ప్రభ కుటుంబములుగా కూడి ప్రభ ప్రార్థించటకు నా తండ్రి అయా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు ప్రభా. అయా మీరు మా కొరకు తండ్రి ఈ లోకంలో తండ్రి అయా మీరు మా కొరకు ప్రభ మానవ రూపే జన్మించిన దేవా ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ర ప్రభ మా రీతిగానే తని మా హృదయంలో నా తన నూతన ప్రభ క్రియలను, నూతన ప్రభ ఆలోచన కలిగి ప్రభ నూతన జన్మను కలిగి ఉండటకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మా హృదయ ఆలోచనల అంతరంగంలో ప్రభా అయా మీరు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీకు సాక్షిగా ఉండటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో సంతోషమును సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా పూర్వం వలె కాకుండా ప్రభా నూతన జన్మ కలిగి ప్రతి బిడ్డ తన హృదయమును మార్చుకొని ప్రభా అయా నీకు సాక్షిగా ఉండటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా యవనస్తులను బలపరచండి ప్రభా. పరిచర్యలు ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా నీ దాసులను బలపరచమని అడుగుచున్నాను ప్రభా. వారి నోటుకు మీరే బోరగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ఏ వాక్యం అయితే మా కొరకు ప్రభా అందిస్తున్నారో ప్రభా, వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ప్రభా ఆ రీతిగా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. దేవా ఇంతవరకు ప్రభ నడిపించిన దేవాన్ని మీరుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని బట్టి ఈ ఉదయకాలము ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మనమందరం కూడా చేరి ఆయన కనపరచడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సాయంత్రం మన వార్తల్లో కనుక వింటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎట్లా ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయో సుస్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ దావగూడూరులో ఒక చోట మాత్రమే కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జన్మదినం అనేకులకు శుభదినంగా మార్చబడింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూలోకానికి అరుదించడానికి గల కారణం ఈ క్రిస్మస్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ పుట్టుక యొక్క ఆంతర్యము, ఆ పుట్టుక యొక్క ఉద్దేశము మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి గొప్ప మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను
దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ. అదండి పండుగ అంటే ఏదో నలుగురు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం అనేది కాదు, కానీ పండుగ ఆచరించే విధానము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాయి. పండుగ ఆచరించడం అనేది నీ జీవితంలో కలిగేటువంటి మార్పు కారణమై ఉండాలి. ఈ పండుగ ఉద్దేశము, ఈ పండుగను ఆచరించేటువంటి మనం చేయాల్సినటువంటి పని, ఈ పండుగలో మనం ఉండాల్సినటువంటి తీరు, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఏమని? మీరు అతిశయపడట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలయజేయును. పులిసిన పిండి అనంటే పాతదైన మన జీవితం, పాతదైన మన బ్రతుకు, మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట తీరు, మన సహవాసము ఏదైతే పూర్వ దినాలలో లేదా పాత రోజుల్లో దేవుణ్ణి ఎరగక మునుపు, దేవుడి గురించి తెలియక మునుపు మనం నడిచినటువంటి తీరు ఏదైతే ఉందో దానిని పులిసిన పిండితో పోలుస్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే పండుగ ఆచరించేటప్పుడట ఆ పాతదైన పులిపిండిని ఏ విధంగా అయితే ముద్దంతయు పాడు చేస్తుందో, మన భక్తి జీవితం పూర్వ దినాల్లో మనము ఆచరించినటువంటి విధానాలు కావచ్చు, నడిచిన నడవడిక కావచ్చు, మాట్లాడిన తీరు కావచ్చు, చేసిన సహవాసం కావచ్చు, అన్ని విషయాల్లో ఎక్కడైతే ఇవన్నీ మనకు ఎందుకులే అని అనుకుని దేవుణ్ణి ఆచరించామే, అలాంటి పరిశుద్ధత అయినటువంటి పండుగ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి పండుగను ఆచరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. 8వ వచనం అంటాడు, పాతదైన పులిపిండితోనైనను. పాతదైన పులిపిండి అంటే ఏంటిది? దుర్మార్గత, దుష్టత్వము. అది మన పులి చేస్తుంది కనుక అలాంటి పులిసినటువంటి పిండితోటి మనం పండుగ ఆచరించడం మనకు ఆశీర్వాదం కాదంట. మరి ఏం చేయాలి? నిష్కపటమైనటువంటి హృదయము, కల్మషము లేని హృదయము, ఏ మలినము లేనటువంటి హృదయము, ఏ మచ్చ లేనటువంటి హృదయముతో సత్యము అను పులియని రొట్టెతో. అదండి మన పండుగను ఆచరించేటువంటి విధానము దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. పులిసినటువంటి పిండితోటి, పాతదైన మన జీవితముతోటి మనము పండుగ ఆచరించే వారముగా కాక నిష్కపటమైన సత్యమునను పులియని రొట్టెలతో పండుగ. ఓకే, ఇది పండుగ ఆచరించేటువంటి విధానం. మనం పండుగ చేయాలి అని అంటే మొదట మనలో పరిశుద్ధత అవసరమైంది. అది అలాంటి పండుగ మన జీవితాలకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూలోకానికి అనుదించినటువంటి సుస్పష్టమైనటువంటి వివరణ 4వ అధ్యాయం 4వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఎలాంటివో, ఆ కాలంలో నడిచినటువంటి మనుషుల యొక్క తీరు ఎలాంటిదో సమస్తాన్ని గ్రహించినటువంటి దేవుడు
ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని ప్రేమించినటువంటి దేవుడు, సర్వ మానవాళిని సృజించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నటువంటి దేవుడు ఈ సర్వ మానవాళిని కాలము పరిపూర్ణమైందట. ఏ విషయాల్లో పరిపూర్ణమైంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 2000 సంవత్సరాల చరిత్ర జరిగింది. ఆ చరిత్రలో మనుషుల యొక్క తీరు కావచ్చు, మనుషుల యొక్క నడవడిక కావచ్చు, నీలాగే నాలాగే మనందరిలాగే మనుషులు అనబడేవారు భూమి మీద అడుగుపెట్టిన నాటి నుంచి దేవుడు చెప్పినటువంటి మాట వినినటువంటి వారు కొందరైతే, విననటువంటి వారు మరికొందరు. ఆ విననటువంటి వారిని గురించినటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉండగా, ఆయన ఆలోచన, ఆయన యొక్క తలంపుల్లో ఉన్నటువంటి ఉద్దేశము నెరవేర్చడానికి మనిషి ఇష్టపడడం లేదు, మనిషి నడవడానికి ఇష్టపడడం లేదు, ఆ మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆది కాండంలో ఆ ఆదాము అనబడేటువంటి ఆ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, అయ్యా నాయనా నీవి పండు తినొద్దయ్యా అని చెప్పనని దేవుడు సుస్పష్టంగా చెప్తే, లోకము చెప్పినటువంటి మాట ఏంటి? తింటే ఏం కాదు అని అన్నప్పుడు లోకానికి అవకాశం ఇచ్చాడు, ఆ మాట వినడానికి అవకాశం ఇచ్చాడు. వినిన తర్వాత దాన్ని ఆచరించడానికి అలవాటు పడ్డాడు. అలవాటు పడినటువంటి ఆ మనిషి పాపానికి గురయ్యాడని, ఆ పాపము తన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదం నుండి దూరం చేసిందని చరిత్రలో మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాలము మనిషి అనబడేటువంటి వ్యక్తి గురించి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో మనం ఆలోచన చేద్దాం. ఇక వాళ్ళు నా గురించి వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు నా వైపు చూడలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదు అని మనం ఇరుగు పొరుగాల గురించి చాలాసార్లు మనం చాలా మదన పెడతా ఉంటాం. ఒక మనిషి పలకరించకపోతే, ఒక మనిషి ఆదరించకపోతే, ఒక మనిషి నీ వైపు చూడకపోతే నువ్వు ఎంతో కలత చెందుతావు, ఎంతో బాధపడతావు. అలాంటి పరిస్థితుల్లో నీవు అంతవరకే నువ్వు చూసుకుంటూ ఉంటే, దేవుడితో సంబంధం లేకుండా, దేవుడితో కనెక్టివిటీ లేకుండా, దేవుడు సృజించినటువంటి సృష్టికర్తకు నీకు సంబంధమే లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత కలత చెందుతాడు. ఇది ఆయన నా సాయి చూసింది కానీ పలకరించలేదే, 10 రోజులు ఉండిద్ది గుండెల్లో. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని సెలవిచ్చినటువంటి దేవుడు, పగల ఎండ దెబ్బను రాత్రి వెళ్ళ దెబ్బను తగలకుండా నేను కాపాడువాడు నేనని చెప్పని సెలవిచ్చినటువంటి దేవుడు నీ వైపు చూస్తూ ఉండగా నీ కాపుదలనిచ్చే దేవుడు, ఇంతవరకు ఇచ్చినటువంటి దేవుడు నీ పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంటే కానీ నీ గురించి పట్టించుకోడు. అంటే ప్రేమ అనేది ప్రక్క వ్యక్తిలో ఉంటే తప్పక పట్టించుకుంటాడు. అవునా కాదా? ఎవరైనా ఏదైనా ఆ రోడ్డు మీద ఏదైనా తెలుసో తెలియక కొట్టుకుంటున్నారనుకోండి, నాకెందుకులే అని ఎప్పుడు అనుకుంటావు? వాళ్ళకి నీకు సంబంధం లేనప్పుడు. సంబంధం ఉంటే ఏం చేస్తావు? వెంటనే ఆ పిల్లల్ని అదిమాయించి ఏదో ఒక విధంగా వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని పంపించేస్తావు. అంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఒక మనిషిగా నీవు దాన్ని సరిదిద్దాలని నీ మనసులో, నీ గమనంలో ఉంటే, పరలోకములో ఉన్నటువంటి తండ్రి, నిన్ను తన స్వహస్తాలతో నిర్మించినటువంటి తండ్రి, ఇదిగో మానవ రూపాన్ని ఇదిగో ఈ విధంగా ఉండాలని నిర్ణయించినటువంటి దేవుడు, తల్లి గర్భంలో ఉండగానే మన రూపాన్ని ఆయన చూసినటువంటి దేవుడు, నిర్మించినటువంటి దేవుడు. దేవా నీ కన్నులు నాకు మరుగై ఉండలేదయ్యా అని అంటాడు దావీదు. దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన తేరు చూసేవాడు ఆయన. కాబట్టి మానవాళి యొక్క పనితీరుని గమనించినప్పుడు వారు దారి తప్పి తొలగిపోతా ఉన్నారు, వారికి నచ్చినటువంటి మార్గాల్లో వారు కొనసాగుతూ ఉన్నారు. చెప్పింది ఒకటైతే చేసేది మరొకటిగా మారిపోతూ ఉంది. వారి జీవితంలో పాపముగానే మిగిలిపోతూ ఉంది. వాక్య సెలవిచ్చే మాట ఏమిటంటే, ఆజ్ఞ అతిక్రమము పాపమునకు జీతం మరణం. ఇక అంతకు మించి ధర్మశాస్త్రం చెప్పే మాట అది. పాపమునకు జీతం ఏంటనంటే మరణమే. ఇక చంపడం తప్ప ఇక దానికి విముక్తి లేదు. ఒకవేళ చిన్న పాపం చేస్తే బలులు ఇచ్చేవాళ్ళు పావురాలనో, మేకపిల్లలనో, గొర్రె పిల్లలనో, గొవ్వనో
ఏ పాపం అయితే, చిన్న పాపం అయితే చిన్న పక్షిని, పెద్ద పాపం అయితే పొట్టేలను, మేకను, ఏదో ఆవునో ఎద్దునో వధించేవాళ్ళు. అంటే పాప విమోచనకై వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఏ మాత్రం కూడా వారిని పవిత్రపరచడానికి అవకాశం కనబడడం లేదు. అంటే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించినటువంటి దేవుడు, ఇదిగో నీవు చేసినాడు పాపము, మేక వలనో లేకపోతే గొర్రె వలనో కోడి వలనో, అది పాప క్షమాపణగా ఎలా మార్చబడుతుంది? ఒక మనిషి చేసినటువంటి పాపము, ఒక మనిషి పరిశుద్ధుడై ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని పరిహరించగలడన్నటువంటి ఆలోచన దేవుడు తన తండ్రి మనసులో ఉన్నప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఏం చేయాలంటే మనిషి నశించిపోకూడదు. అంతకాదు దేవుడు సృష్టించుకుంది, అందుకోసం కాదు. ఆయన నిన్ను నన్ను కాపుదలనిచ్చి భద్రపరుస్తుంది. నాశనానికి పోవాలనో, నశించిపోవాలనో, ఆయనకు దూరం అయిపోవాలనో కాదు. ఈ భూమి మీద నీకు నాకు అవకాశాన్ని ఇస్తూ ఉంది. మనం అందరం క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, జీవము కలిగి ఉండాలని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఆయన నిత్య రాజ్యంలో నీకు అవకాశం కోసం, నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అటుపోను ఇటు పోతానంటే అట్ట, అది దేవుని చిత్తం కాదండి. నరుని ఆలోచన అనేకములై ఉండొచ్చేమో, సరైనటువంటి మార్గము కాదు మనం ఎన్నుకున్న మార్గము. కాబట్టి మనం ఎన్నుకున్నటువంటి మార్గాలు చాలా రకాలుగా అవి మనలను తప్పుదావ పట్టిస్తాయేమో. దేవుని వాక్యము మనం సరైనటువంటి త్రోవలో నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ లోకానికి అనుదించడానికి గల కారణం, మనిషి చేసినటువంటి తప్పిదాలను మనిషే పరిహరించాలి. ఆ మనిషి ఎలాగుండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఈ లోకంలో పరిశుద్ధుడని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరునూ లేడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు. అదండి మన పాపాలను విమోచించడానికి సరిపోయినవాడు, మనల్ని విముక్తి కలిగించడానికి సరిపోయినవాడు, మనల్ని పవిత్రపరచడానికి సరిపోయినవాడు, మనల్ని ఆయన పరిశుద్ధతలో అడుగుపెట్టడానికి సరిపోయినవాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి కన్నీరు గారుస్తూ ఉంటే పక్కన మనుషులందరూ కూడా ఆమెను అసహించుకుంటా ఉన్నారు. ఆమె ఎందుకు ఆయన కాళ్ళు పట్టుకుంది, ఆయన ఎందుకు అవకాశం ఇచ్చాడని చెప్పని సీమోను పేతురు కూడా మదన పడుతున్నాడు, మత్సర పడుతున్నాడు మనసులో. ఈయన కూడా అలాంటి వాడే ఏంటి, పాపులకు స్థానం ఇస్తున్నాడే, ఆమెను కాళ్ళు కూడా పట్టుకొనిస్తున్నాడే అని సీమోను మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆ మాటను ఖండించి, సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదే, ఇదిగో ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతా ఉంది, దీనికంటే ఇక మిక్కిలి గొప్పదేముంది, ఎందుకు నువ్వంత టెన్షన్ పడుతున్నావు? కాబట్టి అమ్మా నీవు సమాధాన గల దానిపై వెళ్ళు అని అన్నాడు. ఏమని పిలిచాడు? అమ్మ. ఎవరు పిలగలుగుతారండి? లోకం పెట్టిన పేరేంటో తెలుసా? పాపాత్మురాలు అని పెట్టింది. పేరు తల్లిదండ్రులు పెట్టింది ఏదో ఉండింది, చేసిన గుణలక్షణాలను బట్టి చాలాసార్లు అంటాంగా,
వాళ్ళ పేర్లు ఒకటైతే మనం పలికే తీరు మరొకటి. అంటే వారి గుణలక్షణాలను బట్టి మనం మాట్లాడేటువంటి మాట వారి వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఉంటే, పాపాత్మురాలని పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరుతోనే పిలువబడతా ఉంది అంటే ఆమె చేసిన తప్పిదాలకు క్షమాపణే లేదు అని లోకం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. రాళ్లతో కొట్టి చంపమని ఆమె ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట అది. అలాంటి సమయంలోనే యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, అమ్మా సమాధాన గల దానివై వెళ్ళి. ఎంత గొప్ప మాట అండి! ఎవరు అనగలుగుతారు? ఎవరు ప్రేమించగలుగుతాడు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో లోకమును దేవుడు ఎంతో మరి ప్రేమించినటువంటి దేవుడు. అది నువ్వు చేసిన పాపము కావచ్చు, శాపం కావచ్చు, తప్పిదం కావచ్చు, నువ్వు చేసినటువంటి ఏ పని అయితే ఈ లోకములో నీవు నిర్వర్తించి ఉన్నావో, ఇక నా పాపాలకు సరిపోయిన వాడు, ఆయన పవిత్రుడైన వాడు, నిర్దోషి అయిన వాడు, నిష్కల్మషుడైన వాడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఈ దేవుడే నా పాప విమోచనకు సరిపోయిన వాడని కనుక నువ్వు ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే నువ్వు విమోచించబడవా? నువ్వు క్షమించబడవా? మరలా తిరిగి ఆయన పరిశుద్ధతను నీవు పొందుకోవడానికి అర్హతను, అవకాశాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మనుషులు ఎవ్వరికి లేనటువంటి అధికారము నీవు నమ్మినటువంటి దేవుడు కలిగి ఉన్నాడండి. ఎందుకనంటే నీ మీద అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన కన్నాడు, కొన్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నవాడు ఆయన. మరి ఆయన పెత్తనం చేయక మన మీద ఇంకెవరికి అవకాశం ఇవ్వడం దేనికి? ఈ క్రిస్మస్ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనంటే, ఆయన ప్రేమించాడు. ఎందుకోసం? పవిత్రులుగా మనల్ని మార్చడం కోసం, ఈ లోకానికి రావడానికి గల కారణం. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం చివరి వచనంలో రాయబడినటువంటి మాట, ఆ భూమి తట్టు తేరి చూసినప్పుడు బాధలు, అంధకారము, దుస్సహమైన వేదన. ఏమేమి కనపడుతున్నాయి? బాధలు ఉన్నాయి, అంధకారం ఉంది, దుస్సహమైన అంటే చెప్పుకోలేనంత వేదన కూడా ఉంది. ఈ భూమి మీద తేరు చూసినప్పుడు మనుషుల్లో కనబడుతున్నటువంటి గుణాలు వారు ఏమాత్రం సంతోషించడానికి కారణం కావడం లేదు. ఆనందిద్దామంటే కుదరడం లేదు, సంతోషిద్దామంటే కుదరడం లేదు. పరిస్థితులన్నీ కూడా వారి జీవితాలను నిత్య నాశనం వైపు నడిపించేటువంటి మార్గాలుగా మారిపోయినాయండి. నీకేమీ లేదు. ఏమని రాయబడింది అక్కడ? గాఢాంధకారంలోనికి తోలివేయబడుతున్నారంట అందరు కూడా. పోండి 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 అని చెప్పానండి. ఇంకా ఇక మీ పని అయిపోయింది, ఇక మీకు మరణం తప్ప విమోచన ఏమాత్రం కూడా లేదు. బయట పిల్లలు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను నన్ను మనందరిని విమోచించి నిమిత్తమై ఆయన మానవ రూపంలో ఈ భూలోకాన్ని ఖరీదించినటువంటి గొప్ప దేవుడు అండి. ఎంత సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇది! మరియ గర్భాన జన్మించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము. ఇదిగో ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఆయన అవసరత ఎంతైనా ఉందని ఈ ఉదయకాలం నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు వచ్చినటువంటి పనిని నీవు నేను సద్వినియోగపరచుకోవాలండి, సద్వినియోగపరచుకోవాలి. ఆయన వచ్చాడు, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఆయన్ని ఉపయోగించుకోవడం అంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పని మనకు తెలిసినప్పుడు ఎవరైనా మనకు లోన్లు ఇవ్వడానికి వచ్చారనుకో, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాం? చేస్తామా లేదా? ఎందుకు? అవకాశం వచ్చింది కాబట్టి ఏదో కోణంలో మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని మనం ప్రయత్నం చేస్తాం కదా. దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చాడండి ఈ లోకంలో పరిశుద్ధులను మార్చడానికి, పరిశుద్ధులను పరిహరించి, పాపులను పరిహరించి పరిశుద్ధులుగా మార్చడానికి. ఆయన ఒక దిక్సూచి అయి ఉన్నాడు, ఆయన ఒక మార్గం అయి ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. నేను తప్ప, నా ద్వారా తప్ప, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. వీటన్నిటికీ ద్వారము నేనే. నన్ను దాటుకొని నువ్వు వెళ్ళాలి. నువ్వు ముక్తి పొందాలంటే, పరలోకం పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని దాటుకొని వెళ్ళాలి. ఆయన సాక్ష్యం ఇవ్వాలండి నీ గురించి, నా గురించి. అంటే ఆయన దగ్గర పాప విమోచన ఉంది.
పాప విమోచన కర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి అనుదించాడు. వచ్చినటువంటి దేవుడు నీకోసమే. నీవు నేను మనం ఈ రోజున చలామణి అవుతున్నామనంటే, మందిరంలో లేదా దేవుని బిడలంగా మనకంటూ అర్హతను కల్పించాడు అంటే, మనకున్నటువంటి పాత రోత జీవితము విడిచిపెట్టుకొని దేవుణ్ణి అంగీకరించి ఉన్నాం కనుక, తన్ను ఎందరు అంగీకరించినో వాళ్ళందరికీ ఆయన దేవుని కుమారులు అగటానికి అధికారం ఇచ్చాడంటండి. తన్ను ఎందరు అంగీకరించాడో అంటే ఆయన వచ్చాడని మనకు తెలిసినప్పుడు ఆయన ఏం చేయాలి? మనం హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఎలా? నీ నోటి మాటే నీ ఆశీర్వాదానికి కారణం. దేవా, నేను ఈ పాపం చేశానయ్యా, నన్ను పవిత్రపరచు. ఈ పొరపాటు చేశానయ్యా, నన్ను పవిత్రపరచు. ఆ ఒక్క మాట. పాపాత్మరాలైన స్త్రీకి విమోచన తన పశ్చాత్తాపమే కారణమై ఉండగా, ఉదయకాలము దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశము. క్రిస్మస్ అనేది నీవు నేను మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం కావాలది? పులిసినటువంటి పిండితో కాక నిష్కాపట్యమైనటువంటి పులియని రొట్టెల పండుగ మనము ఆచరించదుము అని అంటాడు పౌలు గారు. అంటే పరిశుద్ధతో కూడినటువంటి పండుగను మనం ఆచరించాలి అంటే, మనము ఈ క్రిస్మస్ దినంలో మనము తప్పిదాలన్నింటినీ కూడా ఒప్పుకొని ఆయన ఆరాధించడానికి మనం ఇష్టపడగలగడానికి దేవుడిచ్చాడు గొప్ప అవకాశం అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో దేవుని గణపరచడానికి, దేవుని హెచ్చించడానికి, నలుదిక్కలైన వ్యాప్తి చెందడానికి బెత్లెహేము అనబడేటువంటి చిన్న గ్రామము కారణమైందండి. దేవుడు ఎన్నుకున్నాడు. ప్రపంచ దేశాలకు నడిబొడ్డు అయినటువంటి ఇజ్రాయెల్ అనబడేటువంటి కంట్రీలో, బెత్లెహేము అనబడేటువంటి ప్రాంతంలో ఆయన జన్మించినటువంటి స్థలము ఈ రోజుకి చరిత్రగా మిగిలిపోయిందండి. ఆయన పుట్టిన తరువాత, ఆయన పుట్టక ముందు అని చరిత్రను కూడా విభాగించినటువంటి చరిత్రకారుడు ఆయన. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చెప్పనని పిలువబడేటట్లుగా ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకమునకు అరుదించినటువంటి గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అదే టైటిల్ అక్కడ ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే మనిషి అనబడేటువంటి వ్యక్తి నాశనమునకు దగ్గర అవుతున్నటువంటి సమయంలో విమోచించు నిమిత్తమై మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ విమోచన నీలో నాలో మనం ఆయన చూడగలిగితే ఇక అంతకంటే మించిన క్రిస్మస్ ఏది ఉండదు. ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మనం కలిగినటువంటి మారు మనస్సు కావచ్చు, మనకు కలిగిన పశ్చాత్తాపం కావచ్చు, మనం ఒప్పుకున్నటువంటి పాపాలు కావచ్చు, ఏదైతే మన హృదయంలో నుండి ఆ పశ్చాత్తాపం వస్తుందో తప్పక ఆయన సంతోష పెట్టేటువంటి క్రిస్మస్గా మారుతుందండి. మనము, మన గృహము కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి క్రిస్మస్ నీ ద్వారా నా ద్వారా ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి మానవుణ్ణి ప్రేమించి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఇదిగో కొందరికి మాత్రమే కాదు, ఇదిగో పలానా పల్లెకి మాత్రమే కాదు, పలానా గ్రామానికి మాత్రమే కాదు, ఈ సర్వ లోకమునకు ఆయన దిక్సూచి అయి ఉన్నాడు. ఆయనే పాప విమోచకుడై ఉన్నాడు. ఆయన అంగీకరించిన బిడ్డలకు పరలోక రాజ్యానికి అవకాశమై ఉంది. అది ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి నీవు నీ హృదయంలోకి చేర్చుకొని నీవు గనక దేవుని వైపు తిరగగలిగితే దేవుడు సంతోషించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.